హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి క్లాస్ 5. ఈరోజు క్లాస్లో మొన్న నేను క్లాస్ 3లో థ్రెడ్ వ్రాపింగ్ చూపించాను కదా, అంటే ప్యాడ్కి అలా చుట్టుకుంటే మనకి నీట్గా వచ్చిద్దని. సో ఇప్పుడు దాన్ని నేనైతే బ్యాంగిల్కి నీట్గా వ్రాప్ చేసుకునే విధానం, ఎక్కడ తిత్తులు కానీ ఏది రాకుండా నీట్గా ఎలా వస్తుందో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీనికైతే ఫస్ట్ మనం ఆల్రెడీ వ్రాప్ చేసుకున్న థ్రెడ్ అండ్ బ్యాంగిల్, గ్లూ అండ్ సిజర్ అయితే తీసుకుంటున్నా. సో చేసే విధానం అయితే ఫస్ట్ వచ్చి ఇది కొంచెం ఇంత ఉంది కదా, మనం ఇంతగా అవసరం లేదు, కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి గ్లూ, దీని మీద కొంచెం గ్లూ వేసుకుంటున్నా. ఇలా గ్లూ వేసుకున్న దాన్ని బ్యాంగిల్కి అయితే స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేసి ఒక 1-2 మినిట్స్ అయితే ఫుల్గా డ్రై అయిపోయింది. లేదు అనుకుంటే మనం ఇలాగైనా చుట్టేయచ్చు. ఒక 2 మినిట్స్ ఆగితే ఏంటంటే నీట్గా డ్రై అయిపోయింది బ్యాంగిల్కి ఇది. సో నేను ఒక 2 మినిట్స్ అయితే డ్రై అయ్యే వరకు దీన్ని ఇలా వదిలేస్తున్నాను. ఇప్పుడైతే ఇది డ్రై అయిపోయింది. సో దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీ థ్రెడ్ని ఇలా నీట్గా అయితే లాక్కోవాలి. ఇలా నీట్గా ఉండాలి థ్రెడ్, అంటే ఒకదాని మీద ఒకటి ఉండకుండా. మ్యాక్సిమం మీరు థ్రెడ్ తీసుకునేటప్పుడు సేమ్ కలర్ ఉండేలాగా బ్యాంగిల్ చూసుకుంటే బెటర్ అనమాట. అంటే ఒకవేళ కొన్ని దొరకవు, అలాంటప్పుడు ఏం చేయలేము, కానీ మ్యాక్సిమం 2 సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూసాం కదా, ఇలా బ్యాంగిల్ పెట్టాం, థ్రెడ్ పెట్టాం కదా, చక్కగా నీట్గా లాగేసుకోవాలి. లాగేసుకొని ఇది ఉంది కదా, దీన్ని ఇలా నీట్గా ఒకదాని మీద ఒకటి రాకుండా, తిత్తులేమి లేకుండా నీట్గా అయితే చుట్టేసుకోవాలి. దీన్ని దగ్గరికి అయితే తాకూడదు, అంటే ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా నీట్గా పెట్టుకుంటూ మొత్తం బ్యాంగిల్ అంతా వ్రాప్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడేమి లేకుండా చూసుకోవాలి. ముడి లేకుండా చూసుకుంటూ ఇలా బ్యాంగిల్ అంతా వ్రాప్ చేసేసుకుందాం. నేను ఫుల్ ర్యాప్ చేసేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా నీట్గా ఎండింగ్ ఫినిషింగ్ ఎలాగా అంటే ఎత్తుగా ఉంటుంది కదా కొంతమందికి, అలా రాకుండా ఉండేలాగా ఒకదాని మీద థ్రెడ్ ఒకదాని మీద పడకుండా చూసుకోవాలి. చూసుకుంటే ఇలా బ్యాంగిల్ ఎండింగ్ వరకు వచ్చేసాక ఇలా ఉంది కదా, దీన్ని చూడండి ఎండింగ్ వచ్చేసాను కదా. ఇలా వచ్చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ఒక దాని మీద ఒకటి లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఫింగర్ పెట్టుకొని మనకి ఎంత థ్రెడ్ కావాలి, అంటే మనం క్లోజ్ చేయడానికి ఎంత థ్రెడ్ కావాలో అంతవరకు నాకైతే ఎంత సరిపోతుంది ఇంతవరకు వచ్చేసుకొని ఇప్పుడైతే గ్లూ వేసేసుకుంటున్నాం. గ్లూ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. గ్లూ వేసేసిన తర్వాత నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే చూసారా బ్యాంగిల్ ఎంత నీట్గా వచ్చిందో. గ్లూ అయిపోయిన వెంటనే మీరు మ్యాక్సిమం మూత పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ పైన అన్నది డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోవడం వల్ల గ్లూ రాదు వెంటనే, మళ్ళీ అదంతా టైం టేకన్ అవుతుంది. అందుకని గ్లూ డ్రై అయిపోయిన వెంటనే, అదే గ్లూతో యూజ్ అయిపోతే మూత పెట్టండి. చూసారా బ్యాంగిల్ ఎంత నీట్గా వచ్చిందో. సో రేపైతే నేను డబుల్ థ్రెడ్డింగ్ అయితే చూపిస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నాకైతే వ్యూస్ అస్సలు రావట్లేదు, మీకు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.